కృష్ణ గారు నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఏమయ్యా మా రమేష్ కొడుకయ్యా హీరో అవ్వాలి, అవుతాడు సార్, బ్రహ్మాండంగా అవుతాడు సార్. ఏమో నేను చూస్తానో చూడను అనుకుంటా, నేను చూడకుండానే వెళ్ళిపోయారు. బట్ ఆయన ఎక్కడున్నా కానీ డెఫినెట్గా మా జయకృష్ణ ఆశీర్వదిస్తారు. మా బాబాయ్ మహేష్ బాబు గారు, నేను బాబాయ్కి డైహార్ట్ ఫ్యాన్ అండి, అది నేను ముందు కూడా చెప్పాను. జై బాబు. అలాంటిది ఆయన నాకు ఈ సినిమాలో నా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు, టీజర్ కూడా లాంచ్ చేశారు, విచ్ అంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ ఆయన నాకు ఎప్పుడు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటారు, మన సినిమాకి కూడా చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, విచ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అండ్ యా, దట్స్ ఇట్. లాస్ట్లీ మా నాన్నగారు రమేష్ బాబు గారిని తలుచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ జయకృష్ణ గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సూపర్ స్టార్ కృష్ణ గారి బ్లెస్సింగ్స్తో, ఘట్టమనేని అభిమానుల బ్లెస్సింగ్స్తో, ఇక్కడికి వచ్చేసిన మా లెజెండ్స్ అందరి బ్లెస్సింగ్స్తో మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. లెట్స్ ఇన్వైట్ అవర్ ప్రొడ్యూసర్ కిరణ్ సార్ ఆన్ స్టేజ్ టు జాయిన్. ప్రొడ్యూసర్ కిరణ్ గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతూ రిక్వెస్టింగ్ డైరెక్టర్ అజయ్ భూపతి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. వైజయంతి మూవీస్లో కృష్ణ గారితో నేను తీసిన అగ్నిపర్వతం పెద్ద సెన్సేషనల్ హిట్. ఆ తర్వాత మహేష్ బాబుతో తీసిన మా ఇద్దరు వైజయంతి కాంబినేషన్లో తీసిన అగ్నిపర్వతం, రాజకుమారుడు సెన్సేషనల్ హిట్. ఆ తర్వాత వైజయంతి మూవీస్లో సేమ్ ఫ్యామిలీ నుంచి ఘట్టమనేని జయకృష్ణ అండ్ నా ఫేవరెట్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు, వీళ్ళిద్దరిని వైజయంతి ద్వారా పరిచయం చేస్తున్నా. యంగ్ టాలెంట్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. కొత్తగా డైరెక్టర్స్ అందరూ చాలా అద్భుతంగా తీస్తున్నారు. అజయ్ భూపతి నిజంగా ఈ పేరు పెట్టడంలో కానీ, ఈ సినిమాకి పేరు పెట్టడంలో కానీ, ఈ సాంగ్ పిక్చరైజేషన్ గబుక్కున గుళ్ళో స్టెప్పులు వేయకుండా పవిత్రంగా తీసేయడం, లేకపోతే ఫస్ట్ సాంగ్ చెప్పులు వేసేస్తూ ఉంటాం. కంగ్రాచులేషన్స్. తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది కృష్ణ జన్మదినం సందర్భంగా. ఈ పిక్చర్లో శ్రీనివాస మంగాపురం పేరు పెట్టడంతోనే ఫస్ట్ సక్సెస్కి కారణం. ఇతని పేరు శ్రీనివాస్, ఈ అమ్మాయి పేరు మంగ. నేను వెంకటేశ్వర భక్తుల్ని. ఈ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత రోజు వెంకటేశ్వర స్వామి హుండీలో ఎన్ని కోట్లు పడతాయో అన్ని కోట్లు కలెక్షన్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. మ్యూజిక్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది, అన్ని పాటలు సూపర్ హిట్. బంగారం, మళ్ళీ నీ ఇంట్రడక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. I'm not doing that regular upma making amma role, first thing. So the second one would be Ajay Bhupati garu. I like the way he narrated the script, and he's I mean, initially Ajay garu మీ గురించి చెప్పాలి, మిమ్మల్ని చూసిన వెంటనే యాక్చువల్లీ ఐ గాట్ స్కేర్డ్. ఎందుకో భయం వేసింది, ఎందుకని కూడా తెలియట్లేదు. ఐఎమ్ నెవర్ స్కేర్డ్ యాక్చువల్లీ, బట్ మిమ్మల్ని చూడంగానే ఫస్ట్ కొంచెం భయంగా ఉంది. నరేషన్ అంతా బాగానే ఉంది, కానీ సైన్ చేయాలా ఈయన్ని చూస్తే కొంచెం స్కేరీగా ఉన్నారే అనుకున్నా. బట్ ఎంత ఆపోజిట్గా ఉన్నారు మీరు దాని తర్వాత సెట్స్లో అంటే ఐ కాంట్ సే. సో డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. సో ఐఎమ్ సో సారీ ఫర్ దాట్, బట్ యు ఆర్ సచ్ అ స్వీట్ హార్ట్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అందరికీ నమస్కారం. తాతయ్య కృష్ణ గారి బర్త్డే సందర్భంగా మీ అందరినీ కలవటం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. తాతయ్య నాకు దేవుడు లాంటి మనిషి అండి. యాక్చువల్లీ నేను మీకు ఆయన నాకు ఎంత అంటే నేను ఆయనకు ఎంత ఫ్యాన్ నేను మీకు వర్డ్స్లో చెప్పలేను. అండ్ ఐ హోప్ ఆయన ఈరోజు ఉండుంటే ఐ నో హీ వుడ్ హ్యావ్ బిన్ వెరీ హ్యాపీ టు సీ మీ లైక్ దిస్. అండ్ ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు ఎప్పుడు నాతో ఉంటాయని నేను భావిస్తున్నాను అండి. సో నా ఫస్ట్ సినిమా శ్రీనివాస్ మంగాపురం ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ అండి. 1 year బ్యాక్ నాకు అజయ్ గారు నరేషన్ ఇచ్చినప్పుడు I saw the emotional depth that this movie has, and
నాకు ఇమీడియట్గా అనిపించిందండి నేను ఈ క్యారెక్టర్ చేస్తే ఐ ఛాలెంజ్ మై సెల్ఫ్ అండ్ ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ వే టు షో పీపుల్ దట్ నేను ఐఎమ్ హియర్ టు ప్రూవ్ మై సెల్ఫ్, నాట్ జస్ట్ టేక్ ద ఆపర్చునిటీ ఫర్ గ్రాంటెడ్. సో థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు, ఐఎమ్ వెరీ లక్కీ టు వర్క్ విత్ యూ. మంగ ఇప్పుడు ఒక్కసారి శ్రీను గురించి ఏమైనా చెప్తే వినాలనుకుంటున్నాము. టెల్ us సంథింగ్ అబౌట్ యువర్ శ్రీను. He's actually very funny, and he likes to play lots of games, and he's very funny. He will not show it, and even on set during the takes he would be like, he would do like, he's very funny to work with. You are debuting in Telugu film industry, but you are already senior to Sinu there, right? But because you have Only already one film. two, maybe, yeah. Yeah. So, how did that seniority help you with, working with Sinu? I don't think there was any seniority, to be honest. I think we helped each other. We learned from each other. And he would help me with the language, he would help me with the dialogues. And he would actually tell me that, this is the expression. I think if you do it like this, it may be interesting. So I got help from him as well. There was nothing like that. And I'm usually quiet, so, but yeah. Of course, I think you look so good together on screen, so we are eagerly waiting. But tell me one more thing. What is that one word that he taught you in Telugu? That's it. This is the last question. One word. Telugu. I mean, he would teach me like whatever dialogues and all, but there's not okay. one particular word. But One line, one word, anything is fine. I don't know. Andarki namaskaram, you might have already learned it, right? That before I came, I remember even the narration when I came to meet Ajay sir for the first time, I was like, Andarki namaskaram, because I wanted to be as respectful as possible. Right. So, but Ajay sir has been the true backbone of this movie. Super. Really, he has helped all of us actors, no matter how small or big our roles were. He was there for us more like a friend than the director. And I think Super. that's super special. Absolutely beautiful talking to you. Thank you so Thank much. you so Thank much, you. Rasha Tadani. Thank you. తెలుగు సినిమా అంటే మాకు తెలిసినాక తెలుగు సినిమాకు ఒక అందం, ఒక వన్య తెచ్చారంటే దత్ గారు. సినిమాకి గ్లామర్ తెచ్చారంటే ఒక ఎన్టీ రామారావు గారితో పాటలు పాడించి ఆ రోజుల్లో విచిత్రంగా చేశాడు. ఎవరి పిచ్చోడు అనుకున్నాం అప్పుడు. సినిమా రిలీజ్ అయినాక మమ్మల్ని పిచ్చోళ్ళని చేశాడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు మాస్టర్ క్రాఫ్ట్స్మెన్. తెలుగు సినిమాకే కాదు, భారత సినిమాకే ఒక రకమైన కొత్త ఒరవడి సృష్టించాడు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని సినిమాలు చేశారో దిక్కుమొక్కు లేదు. వీళ్ళిద్దరూ కలిసి అద్భుతాలు చేశారు. అలాగే మనకి ఎక్విప్మెంట్లో అద్భుతమైన కొత్త ఎక్విప్మెంట్లు కానీ సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఎప్పుడు చిన్న సెక్టర్, అంటే భారతదేశంలో తెలుగు రీజనల్ లాంగ్వేజ్ కాబట్టి చాలా దూరంగా ఉండేది. అటువంటిది ఏసీఎస్ వచ్చి ఎక్విప్మెంట్లో రెవల్యూషన్ తీసుకొచ్చింది. దాంట్లో భాగస్వామి అయిన మా కిరణ్ దీనికి ప్రొడ్యూసర్ అయ్యి, దత్ గారు అయ్యి, సరే మా కృష్ణ గారు పద్మాలయ సంస్థల గురించి మీకు అందరికీ చెప్పక్కర్లేదు. మా బంగారి కూడా కలిసి, వీళ్ళు ముగ్గురు కలిసి మా జయకృష్ణని పరిచయం చేస్తూ, అట్లాగే తడాని దడదళ్ళాడిస్తూ ఉంటుంది ఆ పిల్ల. వీళ్ళు అద్భుతంగా తీశారు. అయితే మాకు ఈ సినిమా జరుగుతున్నంతకాలం నన్ను కూడా ఏదో కొంచెం ఉన్నాను, పక్కన తిరుగుతూ ఉండేవాడిని. మా అజయ్ భూపతి వెనకాల తిరుగుతూ ఉండేవాడిని. మాకు ఎక్స్పీరియన్స్ దత్ గారికి కానీ, నేను కానీ, కిరణ్ కానీ, బంగారికి కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా ముసలోళ్ళం అయిపోయాం, పెద్దవాళ్ళం అనుకున్నాం. మాకు భయం ఏంటి తెలుసా? రాక్షసి స్వప్న ఈ సినిమా అయిపోయినాక ఏమంటుందో, ఈ ముసలోళ్ళంతా కలిసి ఏం తీశారంటుందో ఏమో అని ఒకటే టెన్షన్ పడుతూ ఉండేవాళ్ళం. మన రష్ చూసినాక, అంకుల్ సినిమా బాగుంది అంకుల్ అంది. అమ్మాయి నీకు నిజంగా నచ్చింది అని. నిజంగా నచ్చింది అంకుల్ అంది. దాంతో మేమందరం పరీక్ష పాస్ అయినట్టు ఉంది. ఎప్పుడు మేము స్కూల్లో, మేమంతా కాలేజీల్లో, స్కూల్లో ఎగ్జాములు పాస్ అయిన లెవెల్లో మా స్వప్న గారు మాకు సర్టిఫికేట్ ఇచ్చారు. సో వీళ్ళందరూ కలిస్తే గొప్ప సినిమా వస్తుందని మాకు తెలుసు.
కానీ నిజంగా వచ్చింది. రాఘవేంద్ర గారు ఒకసారి నాకు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే, అరే ఈ సినిమాకి ఎప్పుడు ఒక బ్యాక్ డ్రాప్ ఉండాలిరా, అది ఒక క్యారెక్టర్ అవ్వాలిరా అంటూ ఉండేవారు. 1-2 సార్లు మీటింగుల్లో. ఈ సినిమాకి నేను అజయ్ భూపతి విసుక్కునేవాడిని. నేను ప్రతిసారి ఒక కొత్త లొకేషన్ చూపించి కొత్తది అంటే ఏందా ఈ సినిమా ఏంటి, ఈ లోకం ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు బడ్జెట్ అని రోజు గొనుక్కునేవాడిని, అతని మీద ఇసుక్కునేవాడిని, చేసేవాడిని. కానీ ఎప్పుడైతే రష్ చూసానో అసలు పిచ్చెక్కిపోయింది, చెడగొట్టేశాడు. కెమెరామెన్ జయకృష్ణ గుమ్మడి జయకృష్ణ, ఆయన ఇరగదీశాడు. సో ఎక్కడికక్కడ ఈ సినిమాని మనం ఎంత అనుకున్నామో అంతకంటే ఎక్కువ ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా చేశారు. మా జయకృష్ణ వచ్చినప్పుడు బాగా సిగ్గుపడతా ఉండాడు. ఏమయ్యా కొంచెం ఓపెన్ అప్ అవ్వయ్యా అంటే ఎట్లా చేస్తారనేవాడు. కొంచెం గుణుగాడు, నా మీద తిట్టాడు కూడా, తిట్టుకున్నాడేమో కూడా నాకు తెలియదు. సినిమా ఒక 2 షెడ్యూల్ అయిపోయినాక అసలు ఆయన విశ్వరూపం చూపించాడు కృష్ణ గారి లాగానే. సో ఈ సినిమా డెఫినెట్గా అందరినీ అలరించాలి. కృష్ణ గారు నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఏమయ్యా మా రమేష్ కొడుకయ్యా హీరో అవ్వాలి, అవుతాడు సార్, బ్రహ్మాండంగా అవుతాడు సార్. ఏమో నేను చూస్తానో చూడను అనుకుంటా, నేను చూడకుండానే వెళ్ళిపోయారు. బట్ ఆయన ఎక్కడున్నా కానీ డెఫినెట్గా మా జయకృష్ణని ఆశీర్వదిస్తారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని, అవుతుందని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ.